హాయ్ అండి, మేమైతే రాజస్థాన్లోని బుల్లెట్ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ బుల్లెట్ బాబా బుల్లెట్కి పూజలు చేస్తున్నారు. ఏంటి మరి చెప్తామంటారు? ఇది నిజంగానే ఉందండి బుల్లెట్ బాబా టెంపుల్. మేము బుల్లెట్ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. జోధ్పూర్లో ఉందని, జోధ్పూర్కి వెళ్ళే రూట్లో ఉంది. మేము వెళ్ళేటప్పటికైతే హారతి అయితే ఇస్తున్నారు. ఫస్ట్ హారతి చూడండి. హారతి అయితే అయిపోయిందండి. ఇప్పుడు భక్తులందరూ దేవుడికి బాబా దగ్గరికి వచ్చారండి. బాబా దగ్గరికి వచ్చి హారతి అయితే తీసుకుంటూ చూడండి, నేను చూపిస్తాను. ఒక భక్తుడైతే లిక్కర్ని నైవేద్యంగా ఇస్తున్నాడు. ఇక్కడ ఈ బాబాకి లిక్కర్ నైవేద్యంగా సమర్పించడం మానవాయితీ అండి. చూసారా, బాబా లిక్కర్ అయితే చూపిస్తాను. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి చూడండి. అక్కడ చూస్తున్నారు వచ్చే భక్తులందరూ, ఇక్కడికి వచ్చే భక్తులందరూ లిక్కర్కి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరగవని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. నేను దీని యొక్క బైక్ బాబా యొక్క హిస్టరీ అయితే చెప్తాను చూడండి. ఈయన పేరు అయితే ఓం సింగ్ రాథోర్ అండి. ఓం బన్రా ఈయన పేరు, అలియాస్ ఓం సింగ్ రాథోర్. ఈయన 1988 సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన ఒక రోడ్డు ప్రమాదంలో అయితే చనిపోతారు. ఈ బాబా రోడ్డు ప్రమాదంలో జరిగిపోయినప్పుడు పోలీసులు అనేది ఈ బండిని తీసుకువెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో అయితే పెడతారు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికి ఆ బాబా ఆయన ఎక్కడైతే చనిపోయారో ఆ ప్లేస్కి వచ్చి ఈ బండి అయితే ఉండేదండి. ఈయనేనండి బుల్లెట్ బాబా, ఓం సింగ్ రాథోర్ అండి, ఓం బన్రా. ఆ ప్లేస్కి వచ్చి ఆ బండి అయితే ఉండేది. అలా కాదని చెప్పి పెట్రోల్లో బండి ఆయిల్ తీసేసి వీటి గొలుసులతో సహా స్క్రాచ్ కట్టివేసినా సరే ఆ బండి అనేది ఆయన చనిపోయిన ప్లేస్కి అయితే వచ్చేదండి. ఇలాగ పోలీసులు చాలా రోజులు చూసి విసిగిపోయి ఆ బండిని అనేది అక్కడికి వచ్చి వదిలివేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న భక్తులందరూ ఈయన బాబా ఆత్మ ఇక్కడ దైవంగా మారింది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులందరూ విశ్వాసంగా నమ్మి ఈయన బాబా గారికి అయితే ఒక గుడి అయితే కట్టారండి. అందరూ ఒక పూజలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఆ బండి ఆ రోజుల్లో ఎలా యాక్సిడెంట్ అయింది, ఆ రిమ్ములు ఎలా పాడైపోయినాయి అనేవన్నీ ఉంటుంది. ఈ బండి రాయల్ ఎన్ఫీల్డ్ 350cc అండి. ఈ బండి ఆ రోజుల్లో ఆయనకి, ఆ స్వామీజీకి, ఆ బాబాకి ఈ బండి అంటే ఎంత ఇష్టమో అప్పటి నుంచి ఊరి ప్రజలందరూ చాలా నమ్మకంగా పూజిస్తారండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.